ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీరే చూసుకోవచ్చు. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి దిస్ వీడియో ఈజ్ ఆసమ్ అని ట్యాప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను కూడా మీకు ఈ విధంగా ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే వీడియోకి మనం పైన ఒక లైటింగ్ ఇవ్వడం కదా, అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా అందరికంటే ముందుగా మీరే చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యూట్యూబ్లో, అలా మీరు ఏదో ఒక వీడియో చూసుకొని అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ యాప్ అనేది ఎక్కించుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. యాప్ను ఓపెన్ చేసుకోండి. యాప్ను ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మధ్యలో మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ 16:9, 9:16, 1:1 అనేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 ఆప్షన్స్లో మనకి 16:9 అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. ఈ ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ టాప్లో మీడియా అని కనిపిస్తుంది చూసారా. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ హీరోది అయితే స్టేటస్ తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ హీరోది ఫోటో పెట్టుకోండి, లేదా మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఏదో ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ అల్లు అర్జున్ స్టేటస్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. 30 సెకండ్స్ పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నేను మీకు 30 సెకండ్స్ అనేది అప్లోడ్ చేసి చూపించాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో పెట్టారు కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా కత్తిరి సింబల్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ ట్యాప్ చేయండి. ఈ సింబల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు పైన ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. ఈక్వల్ టు పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మీరు టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి నేను కరెక్ట్గా ఫేస్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని అప్పుడు ఈక్వాలిటీ ఇచ్చి టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ విగ్నేటా అనే ఆప్షన్ ఉంటుంది మీ మొబైల్లో. ఆ ఫోటోని ట్యాప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఆ విగ్నేటా ఆప్షన్ని ఇలా ఉంటుంది మీకు. ఇలా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లేయర్ అని కనిపిస్తుంది. ఈ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్ అని ఉంటుంది. రెండో ఆప్షన్ చూడండి పైనుంచి ఎఫెక్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంది. బేసిక్ ఎఫెక్ట్స్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 2 ఆప్షన్లో నేను ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మన కిందన ఇలా వస్తుంది. ఇక్కడ చూసుకొచ్చి బ్లర్ ఆప్షన్ అనేది, దీన్ని ఫుల్గా మనం వీడియో ఫోటోని అంత పెట్టుకున్నామో అంత పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ట్యాప్ చేసి ఈ బ్లర్న్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫుల్గా మన స్క్రీన్ అంతా పెట్టేసుకోండి. స్క్రీన్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇంకా బ్లర్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను దీని యొక్క బ్లర్ అనేది 15 పెడుతున్నాను చూడండి. 15 పెట్టిన తర్వాత మనకు 20 వరకు ఇస్తారు ఫ్రెండ్స్ బ్లర్ అనేది. నేను 15 పెడుతున్నాను. 15 పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇలాగ ఇదంతా బ్లర్ అయిపోతుంది. ఇదంతా బ్లర్ అయిపోయింది. ఇదంతా దీన్ని ఇప్పుడు మనం ఎడిటింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి. లేయర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియోని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఓపెన్ చేసిన తర్వాత మనం ట్యాప్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కత్తిరి సింబల్ పక్కన ఇంకో సింబల్ ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఆఫ్ పక్కన ఫుల్ స్క్రీన్ ఉంది చూసారా, ఈ ఫుల్ స్క్రీన్ టచ్ చేయండి. ఫుల్ స్క్రీన్ టచ్ చేస్తే మనకి ఎలా వస్తుంది, టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి వీడియో ప్లే చేస్తే ఇక్కడ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్కి
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వీడియో పైన టచ్ చేయండి. వీడియో పైన టచ్ చేస్తే ఇక్కడ స్పీకర్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఈ సింబల్ టచ్ చేసి ఫుల్ సౌండ్ అంతా తగ్గించేయండి ఫ్రెండ్స్. తగ్గించేస్తే టిక్ మార్క్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఆ వీడియో అక్కడ కింద పెట్టుకున్నారు కదా, ఆ లేయర్ మీద టచ్ చేసుకోండి. వీడియో మీద టచ్ చేసుకున్న తర్వాత క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తుంది మనకి. ఇలాగ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ కలర్ అని కనిపిస్తుంది చూడండి, కీ కలర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. దీన్ని కరెక్ట్గా కలర్ అంతా కనబడేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. ఈ వీడియో కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలా కొనండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటో మీడియాలోకి వెళ్తే ఆ ఫోటో అనేది పెట్టుకోండి. మళ్ళీ అలాగే పెట్టుకోండి. చూడండి ఈ ఫోటో అనేది ముందు సెలెక్ట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇదే పెడుతున్నాను. మీరు ఏం చేయాలంటే క్రాపింగ్ అని ఉంటుంది, ఇలా మీరు పెట్టేటంటే మీకు అలా క్రాపింగ్ అని కనిపిస్తుంది సైడ్ ఆప్షన్స్లో. ఈ క్రాపింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత షేప్ అని కనిపిస్తుంది. ఈ షేప్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది కరెక్ట్గా ఆ వీడియోకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉండేటట్టు ఆ సర్కిల్లోని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమాత్రం బయటకి కనబడకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఎన్నిసార్లు అర్థం కాకపోతే మళ్ళీ బాగా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ విధంగా మీ ఫొటోస్ కూడా ఈ విధంగా ఫుల్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటో పైన ట్యాప్ చేసి దీన్ని కూడా ఫుల్గా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా మన వీడియో అంతా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అనేది వీడియో అయిపోయింది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. మనం ఇంకా దీనికి ఒక ఆడియో కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో ఉంది చూసారా, ఈ ఆడియో పైన ట్యాప్ చేసి మీ సాంగ్స్లోకి తీసుకెళ్తుంది. మీరు నచ్చిన మ్యూజిక్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. మీ సాంగ్స్లోకి వెళ్ళండి, ఏదో ఒక నచ్చిన మ్యూజిక్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఏదో ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఈ మ్యూజిక్ అనేది ట్యాప్ చేసుకుంటున్నాను. ఈ ట్యాప్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మన మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వీడియో అనేది చేసుకోవాలంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. మన స్టేటస్ అనేది తయారైపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో మనకి షేర్ బటన్ కనిపిస్తుంది చూడండి, థర్డ్ ఆప్షన్ షేర్. ఈ షేర్ బటన్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. షేర్ బటన్ పై ట్యాప్ చేస్తే మనకి డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం చూడండి నచ్చిన క్వాలిటీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వస్తుంది, మీరు ఏం చేస్తారంటే హై అని ఉంది కదా, ఫుల్ పెట్టేసుకోండి. ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేస్తే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.